ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇతర వైద్య విధానాల్లో డైట్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకి ఈ దురదలు, ఇలాంటి అలర్జీస్ వచ్చిన వాళ్ళందరినీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ తినవద్దు, ఇంకోటి తినవద్దు అని కొన్ని కొన్ని ఆంక్షలు పెడతారు. అలాగే హోమియో వైద్య విధానం నాకు తెలిసింది ఒకటే ఏంటంటే స్ట్రాంగ్ టీ, కాఫీ తాగకూడదు మందులు వేసుకుంటున్న టైంలో. ఎందుకంటే అవి హోమియోపతిలో మెడిసిన్స్ అవి మెడిసిన్స్‌కి క్లాష్ అవుతాయి. క్లాష్ అవుతాయో లేదో తెలియదు కానీ అలా చెప్తే ఉంటే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటారు అన్నట్టు ఇంట్రెస్ట్ ఉంటుందని నాకైతే ఎక్కడ ఏ బుక్లో కూడా లేదు ఇది. అయితే చెప్తాం వాళ్ళు అటెన్షన్ క్రియేట్ చేయడానికి రా అని తినొద్దని, ఎందుకంటే అది కూడా మెడిసినే ఉంది మనకు హోమియోపతిలో, కాబట్టి అవి మెడిసిన్స్ అలా చెప్పి చేస్తాం. కానీ అటువంటిది హోమియోపతిలో కూడా లేదు. ఏదైనా తినొచ్చు, వాళ్ళకి పడింది తినొద్దని చెప్తాను. నీకు ఇష్టం లేని తినొద్దు అంటాను. నీకు ఏదైతే పడదో నీవు ఇన్నాళ్ళు పడకుండా ఏదో ఉంటుంది కదా, అది వద్దు. నీకు ఇష్టం లేని తినొద్దు. ఇష్టం లేనిది కూడా మనం గ్రహించుకుని ఒప్పుకోవాలి. అవును. అంటే ఉదాహరణకి చెప్పండి సార్, ఎలాంటి ఫుడ్ ఇష్టం లేదని? ఇప్పుడు ఉదాహరణకి ఏ ఫుడ్ అయ్యేది ఏదైనా, ఏ ఫుడ్ నాకు పాలు పెరుగు ఇష్టం లేదనుకోండి, తినొద్దంటారు మీరు, అవును. అంతేనా? అంటే మీకు ఇష్టం లేదు కాబట్టి మీ ప్రాణానికి ఇష్టం లేదు అది. అంటే అది దేనికి సూచిక? మనకి ఇష్టం లేకపోవడం అన్నది ఇష్టం లేకపోవడం అది డిజైర్స్ అండ్ అంతే హేట్రెడ్నెస్. అంతే తప్ప మరి శరీరం ఏదో సందేశం ఇస్తుంది అనుకోకర్లా. ఏమనుకోకర్లేదు. సందేశించే పెయిన్స్ మాత్రమే, నొప్పులు ఉంటాయి పెయిన్స్, అవి గుడ్ ఇండికేషన్స్ ఫర్ యువర్ హెల్త్, వార్నింగ్ సైన్స్ అవి. ఈ మధ్య లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా పెరిగిపోయాయి. అవును. అంటే లైఫ్ స్టైల్ వల్ల అంటే బాగా ప్రకటితం అవుతున్న సిమ్టమ్స్ షుగర్ అధికంగా ఉండడం, వాటితో పాటు వెయిట్ గెయిన్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, ఇవన్నీ పిల్లల్లో, ఆడపిల్లల్లో. ఇలాంటి వాటికి సార్ హోమియోపతి వైద్య విధానం అంటే ఎలా అప్రోచ్ అవుతారు దాన్ని? కాన్స్టిట్యూషనల్ ఆ సిమ్టమ్స్ కాన్స్టిట్యూషన్ లెంకి వేస్తాం. ఫస్ట్ మేము డిసైడ్ అవుతాం ఏ మయాస్మాటిక్ పేషెంట్ అయినా, సోరియాసిసా, సోరానా, సైకోసిసా, సిఫిలిటికా, థైసిస్ అని ఇంకో ఫోర్త్. ఏముంటాయి సార్? 4 ఉంటాయి. సోరా ఒకటి, మూడే. సోరా, సైకోసిస్, సిఫిలిస్. సోరా మీన్స్ ఇచ్, మెంటల్ ఆర్ ఫిజికల్. సైకోసిస్ మీన్స్ గనోరే రిలేటెడ్. సిఫిలిస్ రిలేటెడ్. ఫోర్త్ వన్ థైసిస్ అంటే ట్యూబర్కులోసిస్, క్షయాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్స్ అవి. సో ఇవి 4 కాన్స్టిట్యూషన్ టైప్స్. అదే నాలుగోది, బట్ మూడు కాన్స్టిట్యూషన్ టైప్స్. మూడు మళ్ళీ సౌరోసైకోటిక్, సైకోసిఫిలిటిక్, సోరోసిఫిలిటిక్, అలా కాంబినేషన్స్తో ఉంటారు. సైకోసిఫిలిటిక్ అని 3 కలగలిపిన పేషెంట్లు కూడా ఉంటారు. ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అంటారు. వాత, పిత్త, కఫ. అవును, అది కదా సార్, అంటే అంతే కదా. వాత, పిత్త, అలా మళ్ళీ వాత, పిత్త, వాత అలా కాంబినేషన్స్ ఉంటాయి. అలాగే మీకు సోరా, సిఫిలిస్ టైప్ లో ఉంటారు. అలా ఉంటాయి. 2 కలిపి ఉండొచ్చు, లేదా 3 కలిపి ఉండొచ్చు, ఈ 2 ఆ 2 కలిపి కూడా ఉండొచ్చు. ఫస్ట్ అది డిసైడ్ చేస్తాం. ఫస్ట్ ఏ కేటగిరీలో పడతాడు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డివైడ్ ఇంటూ 3 కేటగిరీస్ బేసికలీ. మళ్ళీ ఇలా 2 కలపడం, 2, 3 అవడం, ఫస్ట్ దాన్ని డిసైడ్ చేస్తూ పేషెంట్ నేరేట్ చేస్తున్నప్పుడు సిమ్టమ్స్, తన యొక్క సఫరింగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు మేము ఇక్కడ డిసైడ్ చేస్తాం ఈ పేషెంట్ ఏంటి, ఆయన ఎలా నడిచి వచ్చాడు, ఎలా కూర్చున్నాడు, ఎంత మాట్లాడుతున్నాడు, ఎక్కువ మాట్లాడితే లొక్వాటిక్, తక్కువ మాట్లాడడం కూడా ఏం మాట్లాడుకుంటాడు టాసిటర్న్, ఆ లక్షణాలు కూడా మేము తీసుకుంటాం అనమాట. ఫ్యామిలీ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, అంతవరకు ఆయన ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకుంటాం. ఇంతకుముందు ట్యూబర్కులోసిస్ సఫర్ అనుకోండి, ట్యూబర్కులోసిస్ అప్పుడు ఆ విధంగా ఆలోచిస్తాం. అలా ఫస్ట్ మేము బేసికల్లీ మ్యాజిన్లో ఆయన ఏ మ్యాజిన్కి చెందినవాడు అనేది డిసైడ్ చేసి, దాని తర్వాత ఆయనకు మానసిక లక్షణాలు ఫస్ట్ మాకు ప్రైయర్ ఇంపార్టెన్స్. సిమ్టమ్స్ ఆర్ సైకలాజికల్. మాకు వీ డోంట్ బాదర్ అబౌట్ ద ఫిజికల్. ఈ గజ్జి ఇవన్నీ పుండ్లు ఎట్లున్నాయి, అది వస్తుంది, అది చూడం మేము. ఆయన సైకాలజీ ఏంటి దాని మీద బేస్ ఫస్ట్ గ్రేడ్ సిమ్టమ్స్ అంటారండి. తర్వాత ఫంక్షనల్, నాకు ఆకలి తగ్గింది, నాకు దప్పిక ఎక్కువైంది, నాకు అని చెప్తారు చూడండి, అవి ఫంక్షనల్ సిమ్టమ్స్. నా దురద పెడుతోంది, నాకు ఇక్కడ సిమ్టమ్స్ నాకు వీళ్ళు చెప్తారు కదా ఆర్గన్ సంబంధించి, అవి 3rd గ్రేడ్. వాటిని పెద్ద పట్టించుకోవచ్చు. ఈ 2 పట్టించుకుంటే చాలు. ఫస్ట్ మెంటల్ సిమ్టమ్స్, రెండోది ఈ ఫంక్షనల్ సిమ్టమ్స్ అంటారు. ఇచ్చింగ్ కూడా ఫంక్షనల్ సిమ్టమే. నిద్దట్లో పళ్ళు నూరుతూ ఉంటారు చాలా మంది, పళ్ళు బిగబట్టుకుని ఉండడం, తర్వాత అని ఒక యాంగ్జైటీ ప్రకటించుకోవడం. వాళ్ళ యాంగ్జైటీ లక్షణాలు అవి. ఆ నిద్రావస్థలో కూడా ఆ యాంగ్జైటీ అనేది అక్కడ బయటపడుతుంది. దానికి ఏంటి సార్, ఎలా డీల్ చేస్తామంటే హోమియోపతిలో? దానికి ఇప్పుడు ఆ పళ్ళు కొరకడానికి మాత్రం మందులు ఉండవు. అవును, పళ్ళు కొరకడానికి మందు ఇవ్వలేదు. యాంగ్జైటీకి ఇస్తారు. యాంగ్జైటీకి ఇస్తాం.
ఇంకా ఏమున్నాయి ఆయనకు Hmm. ఇంకా డిసీజ్ ఉంటాయి అలాంగ్ విత్ దిస్ ఇంకా కొన్ని Anxiety. ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ, ఏవో స్టమక్ డిజార్డరో లేకుంటే ఏదైనా ఎక్కడ భయపడి ఉండడమో ఏదో జరిగి ఉంటుంది ఆయనకు ఒక హిస్టరీ ఉంటుంది పాత బట్ history. ఆ జరిగినది ఎలా తీసేస్తారు? మందు ద్వారా తీస్తారా, ఉన్నాయి. కౌన్సిలింగ్ ద్వారా తీస్తారా? ఇప్పుడు యాసిడ్ ఫాస్ అనే ఒక మెడిసిన్ ఉంది మేడం, అది ఏమైనా కానీ ఈవెన్ క్యాన్సర్, సైకోసిస్, ట్యూబర్క్లోసిస్, ఇంకా ఏ డిసీజ్ అయినా కానీ ఈ ఆస్తమా ఎవరైతే బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోతారో దాని తర్వాత వచ్చే ఏ వ్యాధులకైనాను ఏ రుగ్మతలకైనాను యాసిఫాసి వచ్చింది. అసలు ఏంటి దీన్ని ఏమని చెప్పుకోవాలి? డెత్ ఆఫ్ ద మోస్ట్ డియర్ వన్. దానికి ఏదొచ్చినా అక్కడ అది దానికి లిమిట్ లేదు. అదే డెత్, డియర్ వన్ డెత్తే మాకు ఇంపార్టెంట్. దానికి యాసిఫాస్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలా చాలా కేసులు చేశారు అది కూడా. అంటే ఇది 200 పొటెన్సీ ఇది మనం వెళ్ళి తీసేసుకోవడమేనా, లేకపోతే కోర్స్ డాక్టర్ని సంప్రదించాలి సార్? అలా మీ దగ్గరకు వచ్చి తీసుకోకుండా పల్లీలో పకోడీలు కొనుక్కున్నట్టు కష్టం. ఉండదు. ఎందుకంటే మందు తీయగా ఉన్నా కూడా దాని పవర్ దానికి ఉంటుంది.